యోహాను సువార్త 2వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు కానాలో వివాహ వేడుకలు చేసిన సూచక క్రియ, దీని గురించిన కొన్ని విషయాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి పాయింట్, 3వ దినమున కానాలో వివాహం జరిగింది. సో ఇక్కడ 3వ దినము అనగా యేసుక్రీస్తు బాప్తిసం పొందిన నాటి నుండి 3వ దినముగా మనము లెక్కించవచ్చు. ఈ వివాహానికి ఆయన తల్లి మరియు ప్రభువును ఆయన శిష్యులు పిలువబడితే యూదులకు బెస్ట్ సెలబ్రేషన్ వివాహ వేడుక. దీన్ని చాలా ఘనంగా వాళ్ళు చేస్తారు. అయితే మనకు కూడా ఒక వివాహ వేడుక ఉంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో గొర్రెపిల్ల వివాహ వేడుక, దీనిలో పిలువబడిన వారు ధన్యులు అని రాయబడి ఉంది. 3వ పాయింట్, ఈ వివాహం మధ్యలో ద్రాక్షరసం అయిపోయింది. సో ద్రాక్షరసం అనేది వివాహానికి చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. ఈ ద్రాక్షరసం వారి యొక్క స్థితిని సూచిస్తుంది. ఇది మధ్యలో అయిపోతే వారికి అవమానంగా భావిస్తారు. 4వ పాయింట్, యేసు ప్రభు తల్లి మరియా యేసుతో ద్రాక్షరసం లేదు అని చెప్పింది. బహుశా అక్కడ యేసు ఉన్నాడు కాబట్టి ఆయన ఏదైనా చేసి ఈ యొక్క వివాహాన్ని సజావుగా కొనసాగించగలడని స్థిరమైన విశ్వాసంతో ప్రభుతో ఈ మాట చెప్పి ఉండొచ్చు. 5వ పాయింట్, అందుకు ప్రభు కొంచెం భిన్నంగా స్పందించి, అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు అని చెప్పాడు. ఇది కొంచెం ఆలోచించదగిన విషయం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది తండ్రిని మహిమపరచడం కొరకు, తనపైన ఉన్న బాధ్యతలు నిర్వర్తించడం కొరకు, కానీ ఆయన ఇష్ట ప్రకారంగా జీవించడానికి కాదు. అయిన తల్లి చెప్పగానే యేసు ప్రభు ద్రాక్షరసాన్ని సృష్టిస్తే అది ఆ మహిమ తల్లి అయిన మరియకు లేదా ఆయనకు వర్తిస్తుంది. కానీ ప్రభు యొక్క ఆలోచన మహిమ తండ్రికి చేరాలని. సో బహుశా తండ్రి ఆజ్ఞ కొరకు ప్రభు వేచి ఉండొచ్చు. 6వ పాయింట్, ఆయన తల్లి శిష్యులతో ఆయన ఏం చెప్పినా చేయండి అని పలికింది. మరియకు ఇంకా ప్రభు పైన ఒక స్థిరమైన విశ్వాసం ఉంది. ఆయన ఖచ్చితంగా ఒక అద్భుతాన్ని చేస్తాడని. అయితే ఇంతకు మునుపు దేవుని చిత్తాన్ని ఎరుగగా మాట్లాడుండొచ్చు, కానీ ఇప్పుడు సరైన దేవుని చిత్తాన్ని గ్రహించి శిష్యులతో చెప్తుంది ఆయన ఏం చెప్పినా మీరు చేయండి అని. 7వ పాయింట్, యూదుల ఆచార ప్రకారం 6 రాతి బాణలు అక్కడ ఉంచబడ్డాయి. ఇది యూదుల యొక్క ట్రెడిషన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ యొక్క 6 రాతి బాణలు వారు చేతులు కాళ్ళు శుద్ధిపరచుకోవడానికి ఉపయోగిస్తారు. 8వ పాయింట్, యేసు ఆ యొక్క రాతి బాణలను నీళ్లతో నింపుడి అని ఆజ్ఞాపించినప్పుడు శిష్యులు ఆయన మాటకు లోబడి ఆ రాతి బాణలను అంచుల వరకు వాటిని నింపారు. పెండ్లి ప్రధాని దగ్గరకు తీసుకుని వెళ్ళి వడ్డించుడి అని చెప్పినప్పుడు శిష్యులు మారు మాట్లాడకుండా ప్రభు ఏదైతే చెప్పాడో అదే చేస్తున్నారు. సో ఇక్కడ ప్రభు యొక్క శిష్యులు ఆయన మాటకు ఎంతగా లోబడుతున్నారు అనేది మనము గమనించవచ్చు. 9వ పాయింట్, ఆ విందు ప్రధాని రుచి చూచినప్పుడు పెండ్లి కుమారుడిని పిలిచి గణపరుస్తూ మంచి ద్రాక్షరసాన్ని వడ్డిస్తున్నారు అని చెప్పాడు. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు నీళ్లను ద్రాక్షరసంగా మారు అని ఆజ్ఞాపించలేదు, కానీ పెండ్లి ప్రధాని దీన్ని కన్ఫర్మ్ చేస్తున్నాడు, ఇది మంచి ద్రాక్షరసం అని. సో ఇక్కడ ఆయన మహిమను ఆయన శక్తిని ఆయన చెప్పట్లేదు, ఆయనను రుచి చూచిన వారు చెప్తున్నారు. అందుకనే పేతురు అంటాడు ఆయన దయాళుడని మీరు రుచి చూచి తెలుసుకుని. 10వ పాయింట్, గలిలయలో చేసిన ఈ యొక్క సూచక క్రియ మొదటిది. దీనిలో ఆయన యొక్క శక్తి మహిమను బయలుపరుస్తున్నాడు. మొదట నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. ఈ నీళ్లు శుద్ధీకరణగా సూచనగా ఉండేవి. సో ఈ నీళ్లు ధర్మశాస్త్రాన్ని సూచిస్తుంది. మార్చబడిన ద్రాక్షరసము యేసు ప్రారంభించిన కొత్త నిబంధనను సూచిస్తుంది. సో నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. ఈ సూచక క్రియ ద్వారా యేసు తన యొక్క కొత్త నిబంధన వరబడిని ప్రారంభిస్తున్నాడు. సో ఈ నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. ధర్మశాస్త్రంలో నుంచి దేవుని యొక్క శ్రేష్టమైన
నూతన నిబంధన ప్రారంభించాడు. సిలువకు అప్పగింపబోయే ముందు ద్రాక్షరసాన్ని తీసుకుని ఇది నా రక్తము, నిబంధన రక్తాన్ని అని అన్నాడు. సో ఈ ద్రాక్షరసము నిబంధన రక్తం. దీనిలో దాచబడిన అద్భుతమైన కోణం ఏంటంటే, ఆచార ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా, ఆచారపూర్వకంగా రక్షణ ఉండదు. కానీ ఆయన సిలువ రక్తం ద్వారానే మనకు రక్షణను, నిబంధన రక్తం ద్వారానే మనము పెండ్లి విందులో హాజరు కాబోతున్నాం.